పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుకి ఆదరణను అందించినటువంటి పునీతులైన మార్తా, మరియా, లాజరు కుటుంబం యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 3వ వచనము వరకు. పాస్కా పండుగకు 6 దినములు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసునకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేయుచుండెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించెను. తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, జూలై 26వ తారీఖున మార్తా, మరియా, లాజరుల యొక్క కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతుంది శ్రీసభ. ఈ పండగని ఇంతకుముందు మార్తమ్మ గారి పండగగా కొనియాడేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ పండగని పునీత ఫ్రాన్సిస్ గారు, పరిశుద్ధ పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు మార్తా, మరియా, లాజరు పండగగా కొనియాడుకోవాలని మనందరినీ కూడా ఆహ్వానించారు. ఇది ఒక గొప్ప పండగ ప్రియులారా. మనందరం కూడా ఆధ్యాత్మికంగా ధ్యానం చేయాలి. ఎవరు ఈ ముగ్గురు కూడా? క్రీస్తు ప్రభువు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఒక పరిపూర్ణమైన మానవునిగా జీవించాడు. ఆయన కూడా కొన్ని సందర్భాలలో మానవుడిగా ఆదరణ కొరకై ఎదురు చూశాడు, వసతి కొరకై ఎదురు చూశాడు. ప్రియులారా, మనం సువార్తలన్నిటినీ పరిశీలిస్తే యేసు ప్రభువు కొంచెం చేరువగా, కొంచెం దగ్గరగా, కొంచెం ఆత్మీయంగా ఉన్న కుటుంబం మనకు ఒకటే కనపడుతుందండి. అదే లాజరు, మార్తా, మరియల కుటుంబం. వీరి కుటుంబం యెరూషలేము నగరానికి దగ్గర గ్రామం అనేటువంటి బెతానియా గ్రామం ప్రియులారా. వీరు ముగ్గురిది కూడా 3 రకాల వ్యక్తిత్వాలు, ఒక్కళ్ళది కూడా కలవదు. అయినా కానీ ప్రభువు సేవలో వీరు తరించారు. ప్రభువుకు ఆతిథ్యాన్ని ఇచ్చారు. ప్రభువు వారింట్లో రెస్ట్ కూడా తీసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చి భోజనం పెట్టేవారు. లాజరుని తన స్నేహితుడిగా ఆయన ట్రీట్ చేశారు. ఎంతగా వీరి కుటుంబానికి యేసు ప్రభువుకి అవినాభావ సంబంధం ఉందంటే, దగ్గర స్నేహం ఏర్పడిందంటే, లాజరు మరణిస్తే యేసు ప్రభు తట్టుకోలేకపోయారు. పక్కనున్న యూదులందరూ కూడా ఏమనుకున్నారంటే, చూడు ప్రభువు వారిని ఎంతగా ప్రేమించాడో చూడు, వారిని ఎంతగా ప్రేమించాడో చూడు అంటారు. ప్రియులారా, ఈ లాజరు, మార్తా, మరియల కుటుంబం యేసు ప్రభువుతో వారు ప్రవర్తించిన తీరు చాలా ముచ్చటగా ఉంటుందండి. అంతకంటే ఎక్కువగా యేసు ప్రభువు వీరి కుటుంబంతో ప్రవర్తించిన తీరు చాలా ముచ్చటగా ఉంటుంది ప్రియులారా. తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా వీరికి పరిచయం ఎక్కడ ఏర్పాటైంది అంటే, యేసు ప్రభు బెతానియా గ్రామానికి వస్తే మార్తమ్మ వెళ్ళి యేసు ప్రభుని ఆహ్వానించింది ఇంటికి. అక్కడ ఏర్పాటైందన్నమాట వీళ్ళ బంధం. వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనము. వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించాను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుని ఉండి బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచ్చు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సోదరి పనులన్నీ నా మీద విడిచిపెట్టి మీ చెంత కూర్చుని ఉన్నట్టు మీరు గమనించుటలేదా అని అందుకు యేసు,
మాత్తమ్మ నీవు అనేక పనులతో విచారించుచు సతమతమగుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మాత్తమ్మ ఉత్తమమైన దాన్ని నీవు ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. ప్రభు ఒక రోజున బెతానియా గ్రామానికి వచ్చారు. ప్రభువుని మాత్తమ్మ ఇంటికి ఆహ్వానించింది. ఇక్కడ మాత్తమ్మ యొక్క గుణాన్ని చూడదాం. మొదటిగా, మాత్తమ్మ చాలా యాక్టివ్ పర్సన్. ఆమె సేవ చేయటానికి ఇష్టపడే మనిషి. తన భోజనంతో, తన పరిచర్యతో, తన సేవతో వ్యక్తులకి ఆదరణ కలిగించేటువంటి స్వభావం అండి. యేసు ప్రభు ఇది అసలు అవసరం లేదు అనలా. ప్రభు అన్నది ఏంటంటే ఉత్తమమైనది వేరేది అని చెప్పారు, అంతే. తను వండిన వంటలతో ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి మనస్తత్వం మాత్తమ్మది. గలగలా మాట్లాడేటువంటి స్వభావం, కల్మషం లేనటువంటి స్వభావం మాత్తమ్మది. స్వయంగా వెళ్ళి యేసుప్రభుని ఆహ్వానించింది. ఆతిథ్యాన్ని ఇవ్వాలి అనే తపన ఉన్న మనిషి, ఎదురు వెళ్ళే మనిషి, ఎదురు వెళ్ళి పిలిచే మనిషి. ఈ స్వభావాన్ని మనం లాజరు చనిపోయినప్పుడు కూడా మనం అదే చూస్తామండి. లాజరు చనిపోయాడు, యేసుప్రభు ఆలస్యంగా వచ్చాడు, కబురు పెట్టింది మాత్తమ్మ. అయినా కానీ ప్రభువులు ఆలస్యంగా వచ్చాడు. వచ్చిన తర్వాత యేసుప్రభు వస్తున్నాడని విని గబగబా ఎదురెళ్ళింది ఎవరు? వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనంలో, యేసు వచ్చుచున్నాడని వినినంతనే మాత్తమ్మ ఆయనకి ఎదురు వెళ్ళింది మళ్ళా. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చొని ఉండను. మాత్తమ్మ మరియమ్మల యొక్క స్వభావం పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఇది చెడు కాదు, మంచిదండి. మాత్తమ్మ బాధ్యతను ఎత్తున వేసుకునే మనిషి, వ్యవహారాన్ని చక్కబెట్టేటువంటి స్వభావం కలిగినటువంటిది, ఏం జరగాలని ముందు చూపు కలిగినటువంటిది. అక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు రాగానే ఆహ్వానించింది, భోజనం వండింది, వడ్డించింది. ఇక్కడ సహోదరుడు మరణించినప్పుడు, లాజరు మరణించినప్పుడు పిల్లారా, ఆవిడ ఎదురెళ్ళి యేసుప్రభు వస్తున్నాడని ఆ ప్రభువుని ఇంటికి తీసుకుని వచ్చింది. కానీ మరియమ్మ వేరొక స్వభావం. అక్కడ లూకా 10లో కావచ్చు, ఇక్కడ యోహాను 11లో కావచ్చు, మరియమ్మ ఏం చేస్తుంది? ఇంటి అందే కూర్చొని ఉంది. ప్రభు వచ్చిన తర్వాత ఆవిడ నిదానం ఎక్కువ, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. మరియమ్మ తొందరపాటు లేనటువంటి స్వభావం, నిదానత కలిగినటువంటిది. షీ ఈజ్ ఏ కంపోజ్డ్ పర్సనాలిటీ. అయితే మాత్తమ్మని మనం వంటింటి కుందేలుకే కట్టేయొద్దండి దయచేసి. మాత్తమ్మలో ఒక వేదాంతి దాగి ఉన్నాడు, వేదశాస్త్ర పండితుడు దాగి ఉన్నాడు. ఎలా చెప్పగలం ఈ మాటని? తన సోదరుడు మరణించినప్పుడు యేసుప్రభు మాత్తమ్మ దగ్గరికి ఇంటికి వచ్చాడు. మాత్తమ్మ ఏమన్నది? విశ్వాసం చూడండి, మాత్తమ్మ విశ్వాసం. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో మాత్తమ్మ యేసుతో, ప్రభువా మీరిక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించేవాడు కాదయ్యా. అంటే మొదటిగా యేసు ప్రభుని ఒక పరమ వైద్యుడిగా గుర్తించింది. మంచిదే, అంతవరకు బాగుంది, చాలా మంచిది, విశ్వసించింది. అయితే ప్రభు ఏమన్నారంటే యోహాను సువార్త 11:22లో, ఇప్పుడైనను, మార్తమ్మ అంటుందండి, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాడని పలికి మార్తమ్మ ఇంకొక అడుగు ముందుకు వేస్తుంది. వినండి ప్రియులారా, ఇప్పుడైనను మీరు ఏమి అడిగినను దేవుడు మీకు అది చేస్తాడని నేను నమ్ముచున్నాను. ఇది లోతైనటువంటి విశ్వాసం మార్తమ్మది. వంటింటికే కట్టేయొద్దండి మార్తమ్మని. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును. మార్తమ్మ యొక్క విశ్వాసం మనం చాలా గొప్పదండి, అర్థం చేసుకోవాలి. అందుకు మార్తమ్మ అంతిమ దినమున పునరుత్థానముందు అతను మరలా లేచును నేను ఎరుగుదును. పునరుత్థానములో విశ్వాసం ఉంది మార్తమ్మకే. పునరుత్థానములో విశ్వాసం ఉంది మార్తమ్మకి. అయితే ప్రభువు ఏమన్నాడు? నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించేవాడు మరణించినా జీవిస్తాడు, జీవముండగా మరణించినను అతడు జీవముండగా నన్ను విశ్వసించేవాడు ఎప్పటికీ మరణాన్ని చవిచోడు. నీవు దీనిని విశ్వసిస్తున్నావా అని అంటే, అవును ప్రభువా. మార్తమ్మ విశ్వాసం ఆ పీక్స్ అంటారండి,
అత్యంత గొప్ప విశ్వాసం బయటపడుతుంది ఇప్పుడు. అవును ప్రభువా, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువని నేను విశ్వసిస్తున్నాను. నువ్వు దేవుని కుమారుడివి. ఈ మాట బైబిల్ గ్రంథంలో ప్రియులారా యేసు ప్రభు బ్రతికి ఉండక ఇద్దరే చెప్తారు. పేతురు గారు మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు అంటారు. ఇక్కడ మార్తమ్మ నీవు దేవుని కుమారుడైన క్రీస్తువని నేను విశ్వసిస్తున్నానని పలికింది. ఇది ఒక విశ్వాస పరమరహస్యం. యేసు ప్రభు దేవుని కుమారుని అంగీకరించటం స్వయంగా మార్తమ్మ అంగీకరించింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తరువాత యేసు ప్రభువు లాజరును లేపుతారు. దానిని ధ్యానించే ముందుగా మార్తా మరియా లాజరుల కుటుంబం కృతజ్ఞత కలిగిన కుటుంబం. యేసు ప్రభు లాజరును లేపిన తర్వాత వారు దాన్ని పురస్కరించుకొని దాని కృతజ్ఞతగా ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి ఒక విందు ఏర్పాటు చేశారు. దానిని మనం ఈరోజు సువిశేషంగా చదువుకున్నాం. యోహాను 12:1 పాస్కా పండుగకు 6 దినముల ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. ఇప్పుడు లాజరు గురించి కూడా ఒక మాట మనం చదువుకోవాలి. ఏంటి? లాజరు యేసు ప్రభు యొక్క స్నేహితుడిగా ఉన్నాడండి. లాజరును అమితంగా ప్రేమించాడు యేసు ప్రభు. అక్కడ యేసునకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేయుచుండెను. లాజరు పంక్తిలో కూర్చుండ. మార్తమ్మ మరలా పరిచర్యలు చేస్తూ ఉంది. కానీ ఇక్కడ మరియమ్మ ఒక మంచి కార్యం చేసింది. ఏమిటి? మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జఠామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదమును అభిషేకించి తన వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను. మరియమ్మ చేసినటువంటి గొప్ప కార్యం. యేసు ప్రభువు కూడా ఈ కుటుంబాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాడండి. లాజరు మరణాన్ని ఒక విశ్వాస పరమరహస్యాన్ని బయటపెట్టడానికి ఉపయోగించాడు యేసు ప్రభు. లాజరు వ్యాధితో ఉన్నాడని తెలిసింది, అయినా వెళ్ళలా. మరణించిన తర్వాత యేసు ప్రభు వెళ్ళాడు అక్కడికి. అప్పుడు ఏమన్నారు తెలుసు యేసు ప్రభు? ఈ వ్యాధి దేవుని మహిమ కొరకే వచ్చింది, ఈ మరణం దేవుని మహిమ కొరకే అని చెప్తారండి యేసు భగవానుడు. లాజరు మరణాన్ని దేవుని మహిమ కొరకే వినియోగించారు. ఇక్కడ యేసు ప్రభువుకి మార్తా మరియా లాజరుల మీద ఉన్నట్టు ప్రేమ, వారి కుటుంబం మీద ఉన్న ప్రేమని ఒక్క మాటలో మనం చూస్తాం ప్రియులారా. యోహాను సువార్త 33వ వచనములో ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుట చూచినప్పుడు యేసు హృదయం ద్రవించెను. యోహాను 11:33లో ఆయన దీర్ఘముగా నిట్టూర్చి మీరు అతను ఎక్కడ సమాధి చేసిరి అని అడిగాను. ప్రభు వచ్చి చూడు అని వారు పలికెరి. యేసు కంటతడి పెట్టెను. అంతట యూదుడు ఈయన అతనిని ఎంతగా ప్రేమించనో చూడు అని చెప్పుకొనిరి. యేసు ప్రభు లాజరుని ఎంతగా ప్రేమించాడో చూడండి. యేసు ప్రభు లాజరును అంతగా ప్రేమించాడు అంటే లాజరు ఎంత మంచివాడై ఉండాలి కదా ప్రియులారా. లాజరు మరణాన్ని దేవుని మహిమ కొరకే వాడాడు యేసు ప్రభు. ప్రియులారా, కొన్ని ఎక్కువ వాక్యాలు చదువుతున్నాను. వాక్యం వింటమే, బైబిల్ గ్రంథాన్ని వింటమే మనకి గొప్ప దీవెన ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనములో యేసు మార్తమ్మను ఆమె సోదరిని లాజరుని ప్రేమించెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. యేసు ప్రభు మార్తమ్మని ఆమె సోదరిని అంటే మరియమ్మని లాజరుని ప్రేమించను. లాజరు జబ్బుపడినని వినియు యేసు ఇంకను అచటనే 2 రోజులు ఉన్నాడు. ఇదేంటండి తిరకాసు కదా. యేసు 5వ వచనంలో ఏమని ఉంది? యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు మార్తమ్మని ఆమె సోదరిని లాజరును ప్రేమించాడని చెప్పి
లాజరు జబ్బుపడిన విని కూడా ఇంకా 2 రోజులు ఉన్నాడు అని రాయబడి ఉంది. ఎందుకనట? అంతకుముందు వాక్యాన్ని వినాలి. లాజరు వ్యాధిగ్రస్తుడై విన్నాడని విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకై వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకై వచ్చను, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమపరచబడును. చూడండి, లాజరు మరణాన్ని దేవుని మహిమ కొరకై, దేవుని కుమారుని యొక్క మహిమ కొరకై వినియోగిస్తున్నాడండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ కుటుంబం దేవునికే ఆతిథ్యాన్నిచ్చిన కుటుంబం, దేవుని చేత ప్రేమించబడిన కుటుంబం. నా కోరిక మీ ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ గురువుగా మీ అందరి కుటుంబాలు కూడా మార్తా మరియా లాజరు కుటుంబం వల్ల యేసయ్య చేత ప్రేమించబడిన కుటుంబాలుగా ఉండాలి. యేసయ్యకి మీ కుటుంబాలు ఆతిథ్యాన్ని ఇవ్వాలి. యేసయ్య మీ ఇళ్లలో సంతోషంగా ఉండాలి. మీ కుటుంబానికి అధిపతిగా ఉండాలి. మీ కుటుంబాన్ని యేసయ్య ఆత్మీయంగా సందర్శించాలి. మీ కుటుంబానికి యజమానిగా ఉండాలి యేసు ప్రభు. మార్తా మరియల కుటుంబాన్ని, లాజరు కుటుంబానికి వెళ్ళినట్లుగా మన కుటుంబాలకు కూడా రావాలి యేసయ్య. మన కుటుంబాల కష్టం వచ్చినప్పుడు మార్తా మరియ లాజరు కుటుంబాల కష్టాన్ని తీర్చినట్లుగా మన కుటుంబాల యొక్క కష్టాన్ని కూడా తీర్చనుగాక. ఇది నా కోరిక, నా యొక్క దీవెన, నా యొక్క ఆశీర్వాదం. ఈనాడు మార్తా మరియా లాజరుల కుటుంబం మన కుటుంబాలకు ఏమి నేర్పిస్తుంది? ఆత్మీయంగా యేసు ప్రభువుని మన కుటుంబాలకు ఆహ్వానించగలిగితే, ఆ యేసయ్యను మనం ప్రేమించగలిగితే, యేసయ్య మన కుటుంబాలని, మార్తా మరియా లాజరు కుటుంబాలను ప్రేమించను. 5వ వచనంలో 11వ అధ్యాయంలో మన కుటుంబాలను కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. మార్తా మరియల కుటుంబాలలో బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, చివరికి మరణం వచ్చినప్పుడు కూడా లాజరును సజీవంగా లేపాడు. మన కుటుంబాలను కూడా లేవనెత్తుతాడు. నీవు నేను చేయవలసింది ప్రభువుని మన కుటుంబాలలోనికి ఆహ్వానించుకోవటం. తలలు వంచి ఆ ప్రభువును ఆహ్వానించుకుందాం ప్రార్థనాపూర్వకంగా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మార్తా మరియా లాజరుల కుటుంబం నీకు ఆతిథ్యాన్నిచ్చి ఆదరించిన కుటుంబం అయ్యా. ఆ కుటుంబం మాకు ఎన్నో సత్యాలు నేర్పిస్తుంది. మా కుటుంబాలు ఏ విధంగా ఉండాలి మాకు బోధిస్తుంది. నిన్ను ఆహ్వానించుకోవాలని, నీకు ఆతిథ్యాన్ని ఇవ్వాలని, నీ స్థానంలో ఉన్న గురువులు బోధకులను గౌరవించుకోవాలని మాకు బోధిస్తుంది. నీవు ఏ విధముగానైతే నీకు ఆతిథ్యాన్నిచ్చి ఆదరించిన కుటుంబాన్ని దీవించావో, అదేవిధంగా మేము కూడా గురువులుగా, పరిచారకులుగా మేము కూడా మనుషులమే ప్రభుగా. మా గురువులను మేము ప్రేమించే విధంగా మాకు నేర్పించండి. వారు కూడా మనుషులే. వారికి కూడా మార్తా మరియా లాజరు ఏ విధంగా ప్రేమను చూపించారు యేసయ్యకి, అటువంటి ప్రేమ, ఆదరణ, ఆతిథ్యాన్ని మేమిచ్చే కుటుంబాలుగా, వారి నుండి మేము దీవెన పొందుకునే కుటుంబాలుగా మమ్మల్ని మార్చండి నాయన. మా విచారణ గురువులు, తదితర గురువులను మేము ప్రేమించే కుటుంబాలుగా మమ్మల్ని దీవించండి. వారు మీ కొరకే వారి జీవితాలను అర్పించుకొని త్యాగం చేసి జీవిస్తుండగా నాయన మా గురువులను దీవించండి నాయన, ఆశీర్వదించండి. వారి ఒంటరితనముతో సతమతమగుతున్నప్పుడు ప్రభువా, వారికి మీరు తోడునేటగా ఉండి పరిశుద్ధాత్మ ఆదరణను వారికి దయచేయండి. మేము మా గురువులను ప్రేమిస్తూ వారికి ఆదరణగా ఉంటూ వారి పరిచర్యలో తోడుగా ఉండి ప్రోత్సహించేటువంటి వారముగా మా కుటుంబాలను దీవించమని, మా గురువుల నుండి దీవెనలు పొందుకొని మా గురువుల చేత ప్రేమించబడే కుటుంబాలుగా మా కుటుంబాలను మార్చండి నా తండ్రి. ఈనాడు మరొక్కసారి మా అందరి కుటుంబాలను దీవించండి నాయన. మార్తా మరియా లాజరు కుటుంబాలను ప్రేమించినట్లుగా మా కుటుంబాలను ప్రేమించండి అయ్యా. మార్తా మరియా లాజరు కుటుంబాలను దీవించినట్లుగా మా కుటుంబాలను దీవించండి అయ్యా. మార్తా మరియా కుటుంబాలలో శ్రమలు వచ్చినప్పుడు, లాజరు కుటుంబంలో శ్రమలు వచ్చినప్పుడు ఏ విధముగా వాళ్ళని దీవించావో, ఆశీర్వదించావో, మా కుటుంబాలను కూడా శ్రమల సమయంలో దీవించి ఆశీర్వదించి లేవనెత్తి బలపరచమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.